హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నా సబ్స్క్రైబర్స్కి అలానే నా వీడియోస్ని ఫాలో అయ్యే వారికి నేను ఒక సలహా అలానే ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నానండి. హెచ్చరిక మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మధ్య టెలిగ్రామ్ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో చాలా రెచ్చగొట్టేటట్లు బిహేవ్ చేస్తున్నారండి. సాధారణంగా ప్రిపేర్ అయ్యి పెద్దగా అంటే జ్యుడిషియల్ పైన అవగాహన లేని వారిని కావాలనే ముసుగులో రెచ్చగొడుతున్నారు. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు జాగ్రత్త. ఓకేనండి. ఓకే, ముందుగా నాకు మీరు కంగ్రాచులేషన్స్ చెప్పాలండి. ఎందుకంటే వితిన్ 26 డేస్ లోపు 26 రోజులలోపు నేను 1K సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నానండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను మీతో షేర్ చేసుకొని నేను 1K సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నానండి. నేను లాస్ట్ మంత్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న 1 వీక్ వరకు నేను ఎటువంటి వీడియో పెట్టలేదు. ఎందుకంటే ఇది నాకు కరెక్టా కాదా, నా బ్రెయిన్ సెట్కు, నా మైండ్ సెట్కు ఇది కరెక్టా కాదా, ఎందుకంటే ఒక నెగిటివ్ కామెంట్ని తీసుకోలేము. సో అలాంటివి ఎన్నో పెడతా ఉంటారు, మనం పెట్టడం కరెక్టా కాదా అని నేను ఆలోచించి లాస్ట్కు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి చెప్తే తప్పేంటి. ఎన్నో రకాల మంది ఉంటారు, వాళ్ళకి మనం భయపడి ఇలాంటి మంచి విషయాన్ని, ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే విషయాన్ని ఆపకూడదని చెప్పి నేను స్టార్ట్ చేశానండి. సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మీకు రుణపడి ఉంటాను. మీకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న కామెంట్ అండి. ఇప్పటి నుంచి నేను ఏదైనా ఒక కామెంట్ తీసుకొని, మంచి కామెంట్ తీసుకొని దాన్ని వీడియోలో మీకు చెప్తానండి. ఇది నేను తీసుకున్న ఒక ఇనిషియేటివ్. అదేంటంటే, ఇతని పేరు హర్ష అంట, ఎస్టీ అంట, 64 మార్క్స్ వచ్చాయంట అండి ప్రాసెస్ సర్వర్లో. ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి అతని పెళ్ళికి ముడిపడి ఉంది, లవ్ మ్యారేజ్ అంట. సో అతనికి ఈ రిజల్ట్స్ ఎంత తొందరగా వస్తే అంత మంచిది. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఇది కొంతమందికి జోక్ కావచ్చు, కానీ అది నీ వరకు వచ్చి నువ్వు ఫేస్ చేస్తేనే ఆ ప్రాబ్లము ఎంత పెద్దదో నీకు తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ మంచి జరగాలండి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మీకు జాబ్ వస్తుంది. హర్ష, మీ పర్మిషన్ తీసుకోకుండా మిమ్మల్ని డిస్ప్లేలో పెట్టాను, సారీ అండి. ముందుగా జాబ్ రాకముందే కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మీరు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారండి. నెక్స్ట్ వచ్చి ఇది చెప్పాను కదండి, కొంతమంది అంటే ఎలా అంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కొన్ని గ్రూపులలోకి వచ్చేది అదే పనిగా రెచ్చగొడుతున్నారు. ఈ విషయం పైన చాలామంది వీడియోస్ చేశారండి, అందుకని నేను చేయలేదు. కానీ నేను ఒక 2-3 డేస్ నుంచి గమనిస్తున్నా, జనరల్ అభ్యర్థులను అంటే కొంచెం సరిగా తెలియకన్నా, అంటే బయట అవగాహన లేని ఈ మధ్యనే వచ్చి ప్రిపరేషన్ వచ్చి మంచి మార్క్స్ తెచ్చుకుని ఉంటారు. సో వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మీరు మాత్రం ఆ వలలో పడకండి. ఏంటి అంటే మనము జడ్జి గారికి పర్సనల్ మెసేజ్ పెడతాము, మనం ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకుందాము, మనము జడ్జి గారికి లెటర్స్ రాద్దాం అనేది రెచ్చగొడుతున్నారు. సో మీరు మాత్రము ఆ వలలో పడకండి. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఇలా రిజల్ట్స్ కోసం అని చెప్పి జడ్జి గారికి పర్సనల్ మెసేజ్లు, పర్సనల్ లెటర్స్ రాసి వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. అదే పనిగా వాళ్ళని ఐడెంటిఫై చేసి డిస్క్వాలిఫై చేసి ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారండి. సో మీరు మాత్రం ఆ వలలో పడకండి, జాగ్రత్త, వెరీ డేంజర్. అర్థమవుతుందండి. ఇది నా వీడియోస్ చూసే వాళ్ళకు, నా ఫాలోవర్స్కి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని మీకోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను అండి. ఇది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి ఇంప్లీడ్ పిటిషన్ అండి. సెకండ్ది వచ్చి చెప్తాను. ఫస్ట్ వచ్చి ఇంప్లీడ్ పిటిషన్ అంటే మీకు గ్రూప్ 2 రాసిన వాళ్ళకు ఐడియా ఉంటుందండి. మొత్తము గ్రూప్ 2 మీద 11 కేసెస్ ఉంటే దాంట్లో దగ్గర ఒక 3-4 కేసెస్ పైన 1:2లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంప్లీడ్ పిటిషన్ వేసుకున్నారు. అంటే ఏంటంటే అక్కడ ఈ పిటిషనర్ సైడ్ ఉండే లాయర్సు లేని పాయింట్స్ని ఏమైనా క్రియేట్ చేసి స్టే తెప్పడానికో, లేకపోతే రిజల్ట్స్ని నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయించే విధంగా ఏమైనా లేని పాయింట్స్, ఫాల్స్ పాయింట్స్ చెప్తే వాటిని అప్పటికప్పుడే ఖండించడానికి అని చెప్పి వాళ్ళు కూడా ఒక ఇంప్లీడ్ పిటిషన్ వేసుకొని వాళ్ళ తరపున లాయర్ని కోర్టు రూమ్లో పెట్టుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఆ కోర్టు రూమ్లో పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకు కూడా ఒక సపోర్ట్ ఉంటుంది.
ఆ విధంగా మనం కూడా ఒక ఇంప్లీడ్ పిటిషన్ వేయొచ్చు. ఇదేంటి అంటే ఇది మన సాధారణ వల్ల కాదండి. ఎందుకంటే పెద్ద పెద్ద గ్రూపులు ఉన్నాయి, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి. వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఇది చేస్తే మాత్రం చాలా బెటర్ అండి. ఎందుకంటే పూర్తిగా మనము గవర్నమెంటే వదిలేయలేమండి. వాళ్ళు ఇప్పుడు నేనైనా ఉండా, నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరం మీతో షేర్ చేసుకుంటాను. పక్కా 100% జరుగుతుందని ఎక్కడ చెప్పనండి. నేను చెప్పేది కూడా 90% ఛాన్స్ ఉండొచ్చు. ఆ 10% ఎలా అవుతుందో మనం ఏం చెప్పలేము, డిసైడ్ చేయలేమండి. సో మేము చెప్పేది అర్థమవుతుందా అండి? మనం పూర్తిగా గవర్నమెంట్ లాయర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. దీనిపైన ఎవరన్నా అంటే కొంచెం పెద్ద ఉన్నారు కదండి, పెద్ద తలకాయలు, వాళ్ళు ఏదన్నా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం చూస్తే మనం అంతా వాళ్ళకి హెల్ప్ చేద్దామండి. నాకు ఎంతవరకు నేను హెల్ప్ చేయగలను, నేను కూడా అంత విధంగా హెల్ప్ చేయగలను. సో కొన్ని యూట్యూబ్ ఛానల్ పెద్దవారు కానీ, అలానే కొన్ని టెలిగ్రామ్ ఛానల్ పెద్దవారు ఉన్నారు, వాళ్ళకు దీని మీద కోర్టు నోటిఫికేషన్ మీద ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు, గ్రూప్ 2 మీద తప్ప. సో వాళ్ళను హెల్ప్ అడిగి వాళ్ళ ద్వారా మనము ఇంప్లీడ్ పిటిషన్ వేసుకోవడానికి ఏదన్నా అవకాశం ఉందో చూసుకోవచ్చు. అమౌంట్ వేసుకుని మనమే చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి, సెకండ్ పాయింట్ వచ్చి, గవర్నమెంట్ పెద్దల్ని కలిసి ఒక రిక్వెస్ట్ చేసుకోవడం. అంటే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని, ఇట్లా కొంచెం పెద్ద పెద్ద వారిని, వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా వెళ్ళి, సార్ ఇది సార్ మా పరిస్థితి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎమ్మెల్సీలు ఉంటారు కదండి, ఆ ఎమ్మెల్సీ గారు అయితే మనకు తొందరగా వాళ్ళ నుంచి అపాయింట్మెంట్ దొరుకుతుందండి. చిరంజీవి గారు ఇలా ఉన్నారు కదండి, వాళ్ళని కలిస్తే మనకు తొందరగా ఏదన్నా వాళ్ళు అలా మాట్లాడి అక్కడి నుంచి లాయర్స్కి వెళ్ళి మనకు తొందరగా హీరింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో విజయవాడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, విశాఖపట్నం ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలాంటి ఇనిషియేటివ్ ఏమైనా తీసుకొని, కొంచెం మన సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది నాలెడ్జ్ బాగుండి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇనిషియేటివ్ తీసుకోండి, మన ఫ్రెండ్స్ కోసమే కాబట్టి ఇనిషియేటివ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరికి మంచి జరగాల, అందరం బాగుంటాము, అందరికీ జాబ్ వస్తుంది. ఎవరెవరైతే మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళు బాధపడకూడదు, తొందరగా మనకు రిజల్ట్స్ రావాలి. ఓకేనా అండి? థ్యాంక్స్ అండి. ఇదే నేను చెప్పాలనుకునే వీడియో. ఇంకా లాస్ట్ టైం ఇంకో థ్యాంక్స్ అండి, నాకు 1K సబ్స్క్రైబర్ అయినందుకు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా షేర్ చేస్తూనే ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.